చలో నెక్స్ట్ ఎల్ఈడి. ఏంది బొమ్మెటో పోయింది. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇట్ ఈస్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నట్టు. లైట్ ఎమిటింగ్ డయోడ్ నార్మల్ డయోడ్ లెక్కనే ఉంటుంది, కానీ పైన ఆరో మార్కులు బయటకు పెట్టాలి. దాని మీనింగ్ ఏంటంటే అందులో నుంచి ఎనర్జీ బయటకు పోతుంది అనుకో, నువ్వు ఫోటాన్ బయటకు పోతుంది అనుకో, లైట్ వేస్తుంది అనుకో, ఏమన్నా అనుకో, నీ ఇష్టం. దీన్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసి పెట్టరు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్, నీ అబ్బా పేరు పెద్ద ఉన్నదా, ఎలక్ట్రోల్యూమినిసెన్స్. హీరో ఎలక్ట్రోల్యూమినిసెన్స్ అంటే అంటారు. నవ్యకరప్పుడా ఎలక్ట్రోల్యూమినిసెన్స్ అంటారు. నెక్స్ట్, ఇన్ ఆల్ సెమీ కండక్టర్స్ పిఎన్ జంక్షన్స్ సమ్ ఆఫ్ ఎనర్జీ విల్ బీ రేడియేటెడ్ యాజ్ హీటెడ్ సంథింగ్ ఇదంతా ఏముండదు. ఇలా ముచ్చట ఏముంటుంది అంటే, ఫస్ట్ మనం 10th క్లాస్లో చదివినాం, ఇంటర్లో చదివినాం. ఏంది, ఎలక్ట్రాన్ అనేది దాని గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఒక సర్టెన్ ఎనర్జీ ఇస్తారో అది గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్స్కి మారుతూ పోతుంది. అట్లనే ఈడ కూడా గ్రౌండ్ స్టేట్లో ఉన్నది ఒకనొక ఎలక్ట్రాన్కి ఒక ఫోటాన్తోని మనం బైండ్ చేద్దాం. బైండ్ చేసినప్పుడు అది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఒక ఫోటాన్తో బైండ్ చేద్దాం. చేసినప్పుడు ఏమవుతుందంటే హైయర్ స్టేట్కి వస్తుంది, కానీ అదే ఎలక్ట్రాన్ అక్కడ అన్స్టేబుల్ ఉంటుంది. అన్స్టేబుల్ ఉన్నప్పుడు మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు ఈ ఫోటాన్ని ఇడిచిపెడుతుంది, అది దాని గ్రౌండ్ స్టేట్లో తిరుగుతుంది. ఆ రిలీజ్ అయిన ఫోటానే మనకు లైట్ రూపంలో వస్తుంది. గదే ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ యొక్క ప్రిన్సిపల్. దాని పని గది, దాని వ్యవహారం ఏదో మొత్తం చూద్దాం లోపల. ఇన్సేపు ఎట్లా చెప్పినా మనం ఎలక్ట్రాన్ ఉంటుంది ఇట్లా దాని షెల్స్లో దిగితే హైయర్ ఆర్బిటల్, లోవర్ ఆర్బిటల్, సేమ్ అదే ఫినామినా. కానీ ఈడ ఇది పీ టైపు, ఇది ఎన్ టైపు. ఈడ కూడా గదే జరుగుతుంది. మన కండక్షన్ బ్యాండ్ పైన ఉంటుంది, కింద వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటుంది. ఈ వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఆ కండక్షన్ బ్యాండ్కి పోయినప్పుడు కింద వ్యాలెన్సీ బ్యాండ్లో హోల్ తయారవుతుంది. ఓకే, సేమ్ ఆడేం జరిగిందో ఈడ గదే జరుగుతుంది, ఈడేం జరిగిందో గిల్ల కూడా గదే జరుగుతుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీ అంటే ఇక చెప్పిన కదా, ఎలక్ట్రాను ఫోటాను వస్తుంది, కొడుతుంది, అది పైకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, ఫోటాన్ బయటకు వస్తుంది, లైట్ రిలీజ్ అవుతుంది. గదే లైట్ ఎనర్జీ. ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ సెమీ కండక్టర్ ఇస్ కాజ్డ్ బై ద ఫ్లో ఆఫ్ హోల్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దేనికి, కరెంట్కి ఆపోజిట్లో పోయి హోల్సా. ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ సెమీ కండక్టర్ ఈజ్ కాజ్డ్ బై ద ఫ్లో, అంతే, హోల్స్కు ఉల్టా పోయేదే కరెంటు, అదే చెప్తాడు. నెక్స్ట్, కరెంట్ కాదురండి, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ సెమీ కండక్టర్స్ ఈజ్ కాజ్డ్ బై ద ఫ్లో ఆఫ్ హోల్స్. ఓకే, ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ సెమీ కండక్టర్స్ కాజ్డ్ బై హోల్స్. ఏదేమో ఉన్నది మొత్తానికైతే దీనిలో ముచ్చట ఏంటంటే, కరెంట్ పోతుంది, దానికి ఆపోజిట్లో ఏది హోల్స్ పోతాయా, అదే. హెన్స్ దేర్ విల్ బీ రీకాంబినేషన్ డ్యూ టు ద ఫ్లో. ఏది అంత మనకు సంబంధం లేదు. అక్కడ చెప్పిందే గిడ రాయరు, గిల్ల చెప్పిందే గంట రాయరు, అన్ని గిల్లని ఇరుకబెట్టు. నెక్స్ట్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఆర్ కరెంట్ డిపెండెంట్. ఇగో ఇక్కడ మంచి అబ్జర్వ్ చేయరు. గిడ ఇది మన కరెంట్ సప్లై, ఎంత కరెంట్ ఇస్తానం అనేది. ఈడనేమో ఫార్వర్డ్ వోల్టేజ్ అన్నట్టు. మనం కరెంటు ఇచ్చిన దాన్ని బట్టి గిడ మారుతూ వస్తుంది. ఫస్ట్ ఇన్ఫ్రారెడ్, తర్వాత రెడ్, ఆరెంజ్, బ్లూ. ఇంట్లో కూడా ఉంటుంది ఇన్ఫ్రారెడ్. ఇది రిలీజ్ కావాలంటే అది జెర్మేనియం డయోడ్. రెడ్ అయిందనుకో జెర్మేనియం ఆర్సెనైడ్. ఈ దీని ఏమంటారు, ఆరెంజ్ కలర్ అయిందనుకో జెర్మేనియం ఆర్సెనైడ్ ఫాస్ఫేట్ వాడతారు. కాదు, ఫస్ట్ జెర్మేనియం ఆర్సెనైడ్, జెర్మేనియం ఫాస్ఫైడ్ రెడ్, దాని తర్వాత జెర్మేనియం ఆర్సెనైడ్ ఫాస్ఫైడ్ వాడింది ఆరెంజ్ ఆర్ ఎంబర్ కలర్ వస్తుంది. ఇక బ్లూ కలర్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అన్నట్టు. అది బ్లూ కలర్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్. అది తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. నెక్స్ట్, ఇక ఇచ్చాడు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, గ్యాలియం ఆర్సెనైడ్, రెడ్ గ్రీన్. అబ్బాయి స్పెల్లింగ్ తప్పు కొట్టిండు మా సారు, మావాడు మంచోడు. గాలియం ఫాస్ఫైడ్. నెక్స్ట్, గాలియం ఆర్సెనైడ్ ఫాస్ఫైడ్ వాడినప్పుడు ఇక రెడ్ ఆర్ ఎల్లో సంథింగ్, ఆరెంజ్ ఎంబర్ కలర్ వస్తుంది. ఎల్ఈడి ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ బల్బ్ ఇన్ హోమ్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, ద లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్. ఇట్లా ఇస్తాడు ఆరేవాడన్నా. సరే, ఏడ పెడతారో మీకు తెలుసు కాబట్టి అది ఆడ పెట్టుకోరు. నెక్స్ట్, ఫోటో డయోడ్. ఇక ఫోటో డయోడ్ అనుకో, దీనిలో పెద్దగా కన్ఫ్యూజ్ కానీ ముచ్చట ఏముండదు. ఇను మంచిగా ఇను. ఫోటో డయోడ్లా ఏంది, ఎల్ఈడీలు ఏమని చెప్పినావు, ఫోటాన్ వస్తుంది, ఎలక్ట్రాన్ పట్టుకుంటుంది, పైన పోతుంది, కిందికి వస్తుంది, వచ్చే టైంలో ఫోటాన్ రిలీజ్ అయ్యి బయటికి లైట్ రూపంలో ఎమిట్ అవుతుంది. అదే రివర్స్ అవుతుంది, బయటికి వెళ్ళి ఫోటాన్ వస్తుంది, ఎలక్ట్రాన్ పట్టుకుంటుంది, పైకి పోతుంది, మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది, కానీ ఎటు లైట్ లెక్క రిలీజ్ కాదు, ఎనర్జీ లెక్క లోపలికి స్టోర్ అవుతుంది. గదే
రివర్స్ కరెంట్, రివర్స్ సాచురేటెడ్ కరెంట్ ఆర్ ఇంకా సంథింగ్ దాని పేరు ఉంటుంది. కానీ ఫోటో డయోడ్కి సోలార్ సెల్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఫోటో డయోడ్ ఏంటిదంటే వచ్చిన కరెంట్ వచ్చిందా లేదా, ఐ మీన్ లైట్ వస్తే అది డిటెక్ట్ చేస్తుంది. ఫోటో డయోడ్ పని అది. సోలార్ సెల్ ఏంటంటే వచ్చిన లైట్ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసి దాపెట్టుకుంటుంది. అది సోలార్ సెల్ యొక్క కెపాసిటీ. ఫోటో డయోడ్ ఈజ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ దట్ కన్జ్యూమ్స్ లైట్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ఫోటో డిటెక్టర్ ఆర్ లైట్ డిటెక్టర్ ఆర్ ఫోటాన్ డిటెక్టర్ అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ అనలే, దాన్ని నేనేం చేయలేను. ఫోటో సెన్సార్ క్వశ్చన్ అడుగుతాడు ఎట్లా, ఫర్ సపోజ్ ఇక అది రోడ్డు మీద నడుచుకుంటూ పోతాను, నీకు షాపింగ్ మాల్ కనబడ్డది, దాని తలుపులు తెరుచుకుంటాయి మూసుకుంటాయి, ఇట్లా పోయినప్పుడు దాని తలుపులు తెరిచేటోడు ఎవరు ఉండడు. దాని తర్వాత ఎట్లా తెరుచుకుంటుంది, ఆడ ఫోటో డయోడ్ పెట్టుంటుంది, నువ్వు పోతావు మధ్యలో, ఆడ ఇన్ఫ్రారెడ్ రే పోతుంది, నువ్వు పోయేదాన్ని అడ్మిట్ ఆపినావు అనుకో, అది డిటెక్ట్ అవుతుంది. అచ్చా ఏదో కరెంట్ చేంజ్ అవుతుంది, కథం తలుపులు తెరుచుకుంటాయి, మళ్ళీ వచ్చింది అనుకో ఆ కరెంట్ కరెక్ట్ వస్తుంది, మొత్తం కథం తలుపులు మూసుకుంటాయి. ఇదే ఫినామినా గాడ అప్లై అవుతుంది. ఇక నెక్స్ట్ అంటే ఆడ ఏం జరుగుతుంది, కరెంట్ యొక్క డిటెక్షన్, ఐ మీన్ రివర్స్ వచ్చే కరెంట్ ఉంటుంది కదా, దాని డిటెక్షన్ జరుగుతుంది అన్నట్టు. దానివల్ల ఆడ దాని ఫ్రీక్వెన్సీ చేంజ్ అప్పుడు దాని లోపల జరిగి అది గట్లా తయారవుతుంది. ఇది ఫోటో డయోడ్ సింబలు, ఒకసారి మంచిగా చూసుకోరి. నెక్స్ట్ ఇగో ఈడ గదే ఉంటుంది. వెన్ ఏ ఫోటాన్ అంటే ఈ ఫోటాన్ అంటే ఈ లైట్ వచ్చి దాని డిప్లీషన్ రీజియన్లో పడ్డప్పుడు ఈ కథ అంతా జరుగుతుంది అన్నట్టు, ఈ ముచ్చట. ఇవి ఒకసారి చూసుకొని ఒక 2 సెకండ్లు ఆపుకొని అయినా చూసుకొని నెక్స్ట్ స్లైడ్ పోతానా. నెక్స్ట్ ఇక ఇది దీని కథ. అయితే డార్క్ కరెంట్ అని ఉంటుంది. డార్క్ కరెంట్ అయితే చీకట్లు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి జనరేట్ అవుతుంది. ఎట్లా జనరేట్ అవుతుంది, దీని ఏమంటారు, మన హీట్ ఎనర్జీ కారణంగా కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. దాన్నే డార్క్ కరెంట్ అంటారు. ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇటువంటిప్పుడు కొన్ని జరుగుతాయి. ఆ ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడుతుంది కదా, రివర్స్ లీకేజ్ కరెంట్ ఈజ్ కాల్డ్ డార్క్ కరెంట్. అదే ఇక దాన్ని ఏమంటారు, ఇప్పుడు అయిపోయినాయి కదా, చీకటి గదిలలో జరుగుతుంది అన్నట్టు ఇది కొన్నిసార్లు, అది డార్క్ కరెంట్. ఇక్కడ ఫార్ములా ఇచ్చిన చూసుకోరు. I = IS + I0 × 1 - e పవర్ V/VT. ఇక VT అంటే KT/Q, అది మనది గుర్తుండాలి ఆ ఫార్ములా. IS అంటే షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్, I0 అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్, K అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ వాల్యూలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో ఇక గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ T ఈజ్ ద అబ్జల్యూట్ టెంపరేచర్. టెంపరేచర్ ఎప్పుడైనా మన ఈడీసీ సబ్జెక్ట్లో సస్తే మీరి సెల్సియస్లో తీసుకోదు, ఫారెన్హీట్లో తీసుకోదు, ఎన్ని ఇచ్చినా కూడా మన కెల్విన్లకు మార్చుకోవాలి, లేకపోతే ఆన్సర్ కింద మీద అయితే నెత్తిన కొట్టుకున్న దండగ అప్పుడు. నెక్స్ట్ Q అంటే ఇక అది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఛార్జ్. అది ఈ 2 కాన్స్టెంట్ వాల్యూలు, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ Q 1.6 ఈజ్ ఈక్వల్స్ టు Q ఈజ్ ఈక్వల్స్ టు 1.6 × 10⁻−19 కూలుంబ్. ఇది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. అయితే ఇంకొకటి కూడా ఉంటుంది మనకు మెయిన్, ఏది దాన్ని ఏమంటారు చెప్తావు, ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 × 10⁻−32 సంథింగ్ ఉంటుంది, 34 గది. ఇంకా 2-3 వాల్యూలు గుర్తుపెట్టు. ఈ గ్రాఫ్ మంచిగా చూడరి, ఒకసారి మంచిగా చూస్తే అర్థమవుతుంది. దీనిలో ఇంతసేపు చెప్పిందే ఉంటుంది సోదంతా. ఇక నెక్స్ట్ ఈ దేనిలో ఇది ఎన్ని రకాల ఫోటో డయోడ్ ఉంటాయి. PN ఫోటో డయోడ్ ఉంటుంది, షార్కీ ఫోటో డయోడ్ ఉంటుంది, PIN ఫోటో డయోడ్ ఉంటుంది, అవలాంచ్ ఫోటో డయోడ్ ఉంటుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, బొమ్మాప్రా.